కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ నిద్రకు వెలియై నేనొంటరినై. రచయిత గంటా వెంకటరెడ్డి గారు. నమస్తే తెలంగాణలో గంటా వెంకటరెడ్డి గారి గురించి ఒక చక్కటి పరిచయం. గల్ఫ్ దేశమైన కువైట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు గంటా వెంకటరెడ్డి గారు. తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, సుబ్బారెడ్డి గారు. స్వస్థలం కడప జిల్లా గోపవరం మండలంలోని పాయకట్టు ప్రాంతపు కుగ్రామం బేతాయిపల్లె. బద్వేల్లోని బీవీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టారు. తెలుగు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. బతుకు తెరువు కోసం ఎడారి దేశం వచ్చి నానా కష్టాలు పడుతున్న తోటి కార్మికుల వెతలను ఎడారి సేద్యం పేరుతో అక్షరీకరించారు. ఆ కథను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కథను చదివిన కొందరు సాహితీ మిత్రులు కథలు రాయమని ప్రోత్సహించారు. అప్పుడే తన పాడి పశువుతో ఏర్పరచుకున్న బంధాన్ని మెడతలుగు కథగా రాశారు. వీరి తొలి కథకే నమస్తే తెలంగాణ ముల్కనూర్ ప్రజాగ్రంథాలయం అవార్డు దక్కింది. ఇక ప్రస్తుత కథ నిద్రకు వెలియై నేనొంటరినై. 2026 జూన్ 7వ తారీఖున ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. మరి వినండి, గంటా వెంకటరెడ్డి గారి నిద్రకు వెలియై నేనొంటరినై. ఈరోజు 3 చోట్ల పడ్డాయంట మిసైల్స్. నాతో పాటు లిఫ్ట్లో కిందకి దిగుతూ అన్నాడు వసామా. తనది ఈజిప్ట్. కొన్ని ఏండ్లుగా ఎదురెదురు ఫ్లాట్లలో ఉండడం వల్ల పరిచయం స్నేహంగా మారింది. నన్ను చూడగానే ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తాడు. ఆ శబ్దాలు నేను కూడా విన్నాను. ప్రాణభయం అంటే ఏమిటో రాత్రి అర్థమైంది. తెల్లారేలోపు మేముండే ఏరియా మొత్తం నేలమట్టమైపోతుందేమో అన్నంతగా భయమేసింది. దానికి తోడు తెల్లారేలోపు ఇరాన్ దేశపు ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న పెద్దన్న ప్రతిజ్ఞ కంటి మీద కునుకు లేకుండా చేసింది. నేనేమీ బదులు చెప్పకుండా మౌనంగా ఉండడం చూసి మరో విధంగా అర్థం చేసుకున్న వసామా ఆప్యాయంగా నన్ను స్పృశించి, ఇంకా పని దొరకలేదా? ఇన్షా అల్లా తప్పకుండా దొరుకుతుంది, బాధపడకు, అల్లా కరీం అని సలాం చెప్పి వెళ్ళిపోయాడు. రంజాన్ మాసం నుండి నా కష్టాలు మొదలయ్యాయి. నేను కువైట్ దేశంలో దినవారీ కూలీగా తాపి పని చేస్తూ బ్రతుకు వెళ్లదీస్తున్నాను. పని దొరికితేనే డబ్బులు, లేకుంటే లేదు. పని దొరికే రోజులపై నా ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నా జీవన ఖర్చులు, స్వదేశంలో సంసార బాధ్యత, పిల్లల చదువులు మొత్తం నా చేతులు పనిచేయడంపైనే నడుస్తాయి. నాకు పని దొరికినా దొరక్కపోయినా ఆ సంగతి నా ముసలి తల్లిదండ్రులకి, భార్యా పిల్లలకి తెలియకుండా జాగ్రత్తగా ఉంటాను. నేను ఇక్కడ చాలా సంతోషంగానే ఉన్నాననే భ్రమల్లోనే బతకనిస్తాను. వాళ్లను విచారంలోకి నెట్టడం నాకు ఇష్టం ఉండదు. రంజాన్ మాసంలో ఇక్కడ సేట్లు ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలతో, ఇఫ్తార్ విందులతో తీరిక లేకుండా ఉండడం వల్ల పనులు సరిగ్గా సాగవు. దానికి తోడు ఫిబ్రవరి చివరిలో యుద్ధం మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం నమాజ్ తర్వాత ఒక్కసారిగా సైరన్ల మోత మొదలైంది. ఏం జరిగిందో ఏం జరగనుందో అర్థం కాని పరిస్థితి. నా 20 ఏళ్ల ప్రవాస జీవితంలో మొదటిసారి ఇలా వినడం. అసలు పనిచేసే చోటు నుండి రూముకు చేరుతానో లేదో, ఆ మాటకొస్తే అసలు ప్రాణాలతో ఉంటామో లేదో, అంతటా భయం. ఒక్కసారిగా నిస్సహాయత, భయం, దుఃఖం అన్నీ కలగలిసి నా మీద దాడి చేశాయి. కుటుంబ సభ్యుల్ని చూడకుండానే చనిపోతానేమోననే చావు భయం
నన్ను నిలువెల్లా ఆవహించింది. వెనుతిరిగి ప్రవాస జీవితాన్నంతా తిరిగేసి చూసుకుంటే నేనెక్కడ గల్ఫ్ జీవితం మొదలుపెట్టానో అక్కడే ఉన్నాను. నా సంపాదన జరుగుబాట్లకు సరిపోయింది కానీ వెనకేసిందేమీ లేదు. ఒకవేళ యుద్ధోన్మాదుల దాడుల్లో నేను బలైపోతే నా కుటుంబ పరిస్థితి ఊహించలేకున్నాను. నేనొక్కడినేనా? నాలాంటి ప్రవాసులు ఇక్కడ ఎన్ని లక్షల్లో ఉన్నారో. ఎక్కడో ఎవరో తీసుకున్న నిర్ణయాలకు ఎన్ని జీవితాలు, కుటుంబాలు, దేశాలు ప్రభావితమవుతున్నాయని, ఎంత భయానికి లోనవుతున్నాయని. చదువయ్యాక ఉద్యోగం సంపాదించే తెలివితేటలు లేక, వ్యాపారం చేసే ఉపాయం తెలియక, బతుకు భయంతో ఏ వృత్తి నైపుణ్యం లేకుండా ఎడారి దేశంలో అడుగుపెట్టిన నాకు అడుగడుగునా భయమే పెనుభూతంలా పట్టుకుంది. పని దొరుకుతుందో లేదోనన్న భయం, పని దొరికితే నా పనితనానికి వంక పెడతారేమోననే భయం, పని చేసిన తర్వాత డబ్బు చేతికొస్తుందో రాదోనన్న భయం, పనికి వచ్చే పోయే ప్రయాణాల్లో తనిఖీలు ఎదురవుతాయేమోనన్న భయం. నా బ్రతుకునంతా భయం నీడలా వెంటాడింది. ఈ బతుకు భయం ఇప్పటిది కాదు. బహుశా నా 12 ఏళ్ల ప్రాయంలో మా నాన్న రాసిన సూసైడ్ నోట్ను తనకు చదువు రాక అమ్మ నా చేత చదివించినప్పుడు మొదలైందేమో. ఇన్ని భయాల మధ్య 20 ఏళ్ల పైబడి నా ప్రవాసం కొనసాగుతోంది. రాముడి వనవాసం 14 ఏళ్ళైతేనేమి, భార్య తమ్మునితో కలిసి వెళ్ళాడు. పాండవుల వనవాసం 12 ఏళ్ళైతేనేమి, అన్నదమ్ములందరూ కలిసి చేశారు. నాది ఒంటరి వనవాసం. గదిలోనూ పని దగ్గర చుట్టూ మనుషులే, కానీ నేను ఒంటరే. నా ఆలోచనలు, వ్యవహారాలు ఎప్పుడూ గేలి చేయబడుతూనే ఉండేవి. వాళ్ళ దృష్టిలో నేను గ్రహాంతరవాసిని. నేనొక్కడినే నిద్రకు వెలి అయి నేనొంటరినై అన్నట్లుగా ఇన్నేళ్లుగా సాగుతున్న ఎడారి ప్రవాసానికి కాదు, ఈ జీవితానికే యుద్ధం తెరదించేస్తుందేమో. రాత్రంతా నిద్రలేక కళ్ళలో ఇసుక పోసినట్లు మండిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరగనుందోనని ఆన్లైన్లో ఇండియా టుడే, అల్ జజీరా, అరబ్ టైమ్స్ లాంటి న్యూస్ ఛానల్స్ చూస్తూనే తెల్లారిపోయింది. అణుదాడి జరుగుతుందేమో, ఈ రాత్రి తెల్లవారదేమోనన్నట్టు గడిచింది. మనిషి పుట్టుక పుట్టి సాటి మనుషుల మరణాన్ని కోరుకుంటూ ఓ నాగరికతనే అంతం చేస్తాననడం ఎంత క్రూరత్వం, ఎంత అహంభావం, అమానుషం. ఇద్దరు మూర్ఖుల పంతాలకు ఏ సంబంధం లేని మనుషులు ఎందుకు చనిపోవాలో ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఈ పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వలేక పని దొరక్క విలువెల్లాడే గల్ఫ్ బతుకుల్లో నాది ఒకటి. ఇండియాకు డబ్బు పంపడం మాట దేవుడెరుగు. ఈరోజు గది అద్దె చెల్లించకపోతే తీవ్ర అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. జేబులో 2 దినార్లే మిగిలి ఉన్నాయి. ఓ స్నేహితుణ్ణి కొంత డబ్బు బదులు అడగడానికి బయలుదేరాను. 1.5 దినారుకు టాక్సీ బేరం ఆడుకోగలిగితే, ఒకవేళ నే వెళ్ళిన పని జరగకపోయినా బస్సులో తిరిగి రావడానికి 1/2 దినారు సరిపోతుంది. మిగిలిన చిల్లరతో సింగిల్ చపాతీ చాయ్తో ఈ పూట జరిగిపోతుంది. తర్వాత నాకు ట్యాక్సీ వాళ్ళతో రకరకాల అనుభవాలు ఉన్నాయి. కొందరు మాటలతో విసిగిస్తే, మరికొందరు పొగ తాగి ఇబ్బందికి గురిచేస్తారు. ఫోన్లో బిగ్గరగా మాట్లాడి చిరాకు తెప్పిస్తారు. మరీ పాకిస్తాన్ వాళ్ళైతే సరే, వాళ్ళ బడాయి చెప్పనలవి కాదు. ఓసారి ట్యాక్సీ డ్రైవర్ నన్ను మాటల్లోకి దింపి మెల్లగా తన చేయి నా తొడపైన వేసి నిమురుతూ చాలా దీనంగా బ్రతిమలాడాడు. తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఈసారి ఎలాంటి ట్యాక్సీ వాళ్ళ తారసపడతాడో ఏమోననుకుంటూ ఉండగా ట్యాక్సీ వచ్చి ఆగింది. ముందున్న కస్టమర్ దిగిపోగానే నన్ను ఉద్దేశించి ట్యాక్సీ కావాలా అని అడిగాడు అరబిక్లో.
మనిషి అందంగా ఉన్నాడు. అరబ్బీ మనిషే. చూస్తే ఏదో కంపెనీలో సీఈఓగా చేసే మనిషిలా ఉన్నాడు తప్ప ట్యాక్సీ వాళ్ళలా లేడు. నేను బదులు చెప్పకుండా తన్నే చూస్తుంటే మళ్ళీ అడిగాడు, ఏబీ సయారా అని. అవునని వెళ్ళవలసిన చోటు చెప్పా. 2 దినార్లు అవుతుందన్నాడు. నేను 1.5 అన్నాను. నవ్వి, ఇప్పుడు మీరు వెళ్లాల్సిన చోటు నుండే వచ్చానని డాష్ బోర్డు మీద కస్టమర్ ఇచ్చిన 2 దినార్లు చూపించాడు. ఎలాగోలా బేరం కుదుర్చుకుని ట్యాక్సీలో కూర్చున్నాను. సిగరెట్ పారేయమంటారా అన్నాడు కస్టమర్ని గౌరవిస్తూ. పర్వాలేదు, విండో అద్దం దించి తాగు అన్నాను. శుక్రని చెప్పి బండి ముందుకు కదిలించాడు. చెప్పు అన్నాడు అరబ్బీలో. అప్పటికే ఫోన్ కాల్లో ఉన్నాడు కాబోలు. ఫోన్ బ్లూటూత్ ద్వారా కారు స్పీకర్కు కనెక్ట్ కాబడింది. తలనొప్పి మొదలైనట్టే అనుకున్నాను. నా అవతారం, చేతులకు ఉన్న సిమెంట్ మరకలు, దక్షిణ భారతదేశపు నల్లటి ముఖం ఇవన్నీ గమనించి అరబ్బీ కొద్దో గొప్పో తప్ప పెద్దగా తెలీదని అతని నమ్మకం కాబోలు. అరబ్బీలో ధారాళంగా మాట్లాడుతున్నాడు. హబీబీ, నాన్నేడి అని అడుగుతున్నాడు నీ కొడుకు. వాడు నిద్రలేయక మునిపే తెల్లారుజామున ఫజర్ నమాజ్ చేసి వెళ్ళిపోతావు. మళ్ళీ వాడు నిద్రపోయాక ఏ అర్ధరాత్రికి ముందో వచ్చి ఇషా నమాజ్ చేసి పడుకుంటావు. మనం ముగ్గురం కలిసి తినక ఎన్నాళ్ళయిందో. దిగులుగా స్త్రీ స్వరం. ఆమె అతని భార్య అని అర్థమైంది. ఏం చేద్దాం, మన ఇంటికి అద్దె, నిత్యావసరాలు ఇంకా ఎన్నో ఈ ట్యాక్సీ మీదే ఆధారపడి ఉన్నాయి కదా. పైగా ఈ యుద్ధం వల్ల గిరాకీలే లేవు, పెద్దగా రాబడలేదు. మనం తిన్నా తినకపోయినా ఈ ట్యాక్సీకి రోజుకు 7 దినారాలు చెల్లించాలి. ఇంకా 3 ఏళ్ళు చెల్లిస్తే గానీ బండి మన సొంతం అవ్వదు. మన పరిస్థితి నీకు తెలియందా అన్నట్లుంది అతని స్వరం. ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నా. నేను కూడా ఎక్కడైనా పని మనిషిగా చేరినా బాబు స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి వచ్చేయచ్చు. రాత్రింబవళ్ళు నీ ఒక్కడి కష్టం చూడలేకున్నా. ఏమంటావు? అడగలేక అడిగినట్లుంది ఆమె స్వరం. భర్తకు సహాయపడాలనే ఆరాటం స్పష్టంగా కనబడుతోంది తన మాటల్లో. అంతవరకు మామూలుగానే మాట్లాడిన అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. వెంటనే మాట్లాడలేకపోయాడు. రుద్ధమైన గొంతును ఎలాగోలా పెగిల్చుకొని, మై డియర్, మనం బాగా బతికిన రోజుల్లో నీకు పని మనుషులు సాయంగా ఉండేవారు, గుర్తుందా? తన భార్య మీద అమితమైన ప్రేమాభిమానాలు అతని గొంతులో. నేను ఆఫీస్ నుంచి వచ్చే వేళకు ఛాయ్ సిద్ధం చేసి అబ్దుల్లాతో సహా నా కోసం ఎదురు చూసేదానివి. ఎంత బాగుండేవి ఆ రోజులు. చూస్తూ ఉండగానే మన దేశంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. నిరసనలు, తుపాకుల శబ్దాలు, టియర్ గ్యాస్లు, ఇంకా ఎన్నింటికో దూరంగా బతికుంటే చాలని కట్టుబట్టలతో ఇంటిని దేశాన్ని వదిలేశాం కదా. 4 ఏళ్ళు గడిచాయో లేదో మళ్ళీ బ్రతుకు భయం మొదలైంది ఈ యుద్ధం వల్ల. మళ్ళీ మనం డమాస్కస్లో అడుగు పెడతామన్న ఆశ లేదు అన్నాడు అతను. బతికి చెడిన మనిషిలా ఉన్నాడు. సరే, బాధపడకు. కళ్ళ ముందే ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయాయి. మనం బాబుతో సహా ఒక్కచోటే ఉన్నాం. అల్హమ్దులిల్లా. దానికి అల్లాకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అనునయంగా అందామె. పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడల్లా వాడు ఉలిక్కిపడి నిద్రలేసి బాబా ఎక్కడా అంటున్నాడు. ఈ రోజైనా త్వరగా వచ్చాయి అంది కొనసాగింపుగా. అతను పెద్దగా నిట్టూర్చాడు. ఏమైంది అడిగిందామె కుతూహలంగా. ఏం లేదు, నిద్రపోయే అబ్దుల్లాని చూస్తే నాకు వాడే, ఆ పిల్లోడే గుర్తొస్తాడు. అందరం అప్పుడే దేశాన్ని వదిలి ఎవరికి తోచిన గమ్యాన్ని వాళ్ళం వెతుక్కుంటూ బయలుదేరాం. క్రిక్కిరిసిన పడవలు, అనుకూలించిన వాతావరణం, తలకిందులైన నావలు, గాల్లో కలిసిన ప్రాణాలు.
భార్య పిల్లల్ని పోగొట్టుకున్న ఒంటరి తండ్రి. ఎర్ర చొక్కా, నీలపు రంగు నిక్కరు, కాళ్లకు చెప్పులతో సముద్రపు ఒడ్డుకు చేరిన పాలబుగ్గల పసిబిడ్డ శరీరం, అలా కుర్తి. మన అబ్దుల్లా వయసే. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటానో. ఆ పైన మాట్లాడలేకపోయాడు. కాసేపు రెండు వైపులా నిశ్శబ్దం. ఒక్కసారిగా సిరియా వలసలు గుర్తొచ్చాయి. మీడియాలో చూసిన సముద్రపు ఒడ్డున ఆదమరచి నిద్రపోతున్నట్లున్న పసివాని శరీరం నా కళ్ళ ముందు నిలిచింది. గుండెను మెలిపెట్టే హృదయ విదారక దృశ్యం. ఆ పరిస్థితులకు ఎవరు కారణం? సాటి మనిషే, అతని స్వార్థమే. కొన్ని మన చేతుల్లో ఉండవు. ఆ పైవాడు ఎలా నిర్దేశిస్తే అలా అవుతుంది అని ఓదార్చిందామే నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. వాళ్ళ సంభాషణ కొనసాగుతుండగానే నా గమ్యస్థానం వచ్చింది. కాసేపు ఆగమని అర్ధాంగికి చెప్పి ట్యాక్సీ రోడ్డు వారుగా ఆపాడు. నా దగ్గర ఉన్న చివరి 2 దినార్లు ఇచ్చేశాను. చిల్లర ఇవ్వబోతే వద్దన్నాను. తను ఒప్పుకోలేదు. ఒప్పందమేనని 1/2 దినార్ తిరిగి ఇచ్చేశాడు. నేను తనతో కరచాలనం చేస్తూ, ఈరోజు తను నిద్రపోకముందే త్వరగా ఇంటికెళ్ళి మీ కుమారుణ్ణి కౌగిలించుకోండి అన్నాను, నవ్వుతూ వాతావరణాన్ని తేలికపరచడానికి. ఎవరు? ఆరా తీసింది నా గొంతు విన్న ఆమె. ఓ భారతీయ సోదరుడు అని ఆమెకు సమాధానమిచ్చి నా వైపు తిరిగి, ఇన్షాల్లా తప్పకుండా ఈరోజు మా అబ్బాయి నిద్రపోకముందే ఇల్లు చేరుతాను. నీకు అరబ్బీ ఇంత బాగా తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. కొంచెం అన్నాను. లేదు, ఎక్కువే. ఇన్షాల్లా త్వరలోనే మీరు కూడా మీ అబ్బాయిని తప్పకుండా కలుస్తారు అని నవ్వి వెళ్ళిపోయాడు, తన నవ్వు మొహం నా హృదయంలో ముద్రించి. తండ్రి కొడుకుల కౌగిలింతలోని అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పగలరా? అడవులకు బయలుదేరిన రాముణ్ణి తలచి పుత్రగాత్ర పరిష్వంగ సుఖం మళ్ళీ అనుభవం అవుతుందో లేదోనని విలపించిన దశరథుని కన్నా ఆ అనుభూతి తెలిసిన వారెవ్వరూ లేరేమో. నువ్వు నా భార్యవు కావు, వీడు నా కొడుకు కాదన్న దుష్యంతునితో ఒక్కసారి భరతుణ్ణి కౌగిలించుకోమని వేడుకున్న శకుంతలకు ఇంకా బాగా తెలిసేమో. సృష్టిలో ప్రతి ప్రాణికి తెలుసు. లేకుంటే లక్షల మంది తండ్రులు తమ వ్యక్తిగత జీవితం ఒకటి ఉందనే సంగతే మర్చిపోయి ఈ గల్ఫ్ జీవితం గడుపుతారా? తమ పిల్లల కోసం కాకపోతే. వాళ్ళల్లో తమ బిడ్డల కౌగిలి కోసం తహతహలాడని వారెవరు? నేను ప్రతిసారి నా పిల్లల వేసవి సెలవులకు ఇండియాకు వెళ్ళేట్టుగా జాగ్రత్త పడతాను. ఆ కొన్నాళ్ళైనా వారితో కలిసి ఉండొచ్చనే ఆశతో. ఈసారి ఆ ఆశలు అడియాసలయ్యాయి. యుద్ధం కారణంగా విమానాలు ఎగరడం ఆగిపోయాయి. నా కొడుకును వదిలి ఇక్కడికి రావడం మనసుకు కష్టమై నా కళ్ళు తడిదేరితే, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అనేవాడు చిన్నప్పుడు అమాయకంగా. ఇప్పుడు ఊహ తెలిసాక మళ్ళీ ఎప్పుడొస్తావు నాన్న అని ఏడుస్తున్నాడు. ఇక మా నాన్న నాతో ఫోన్లో మాట్లాడక ఎన్నాళ్ళయిందో. ఎప్పుడు నేను మాట్లాడాలనుకున్నా ఏదో రకంగా తప్పించుకుంటాడు. వృద్ధాప్యంలో ఆయన్ను వదిలి ఇంత దూరంలో ఉన్న నాతో మాట్లాడాలంటే తనకి మాట గొంతు దాటదు. నేను చిన్న గుమస్తాగిరి చేసి ఉన్నా మా నాన్న ఎంతో సంతోషించేవాడు. వీలు పడలేదు. ఆధునిక వ్యవసాయమని అదని ఇదని నేను చేసిన ప్రయోగాలకు వరుస కరువులు తోడై అప్పుల్లో కూరుకుపోయాను. ఆయనతో అభిప్రాయ భేదాలు వచ్చి అంతులేని ఆపేక్షలు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోవడమే మానేశాం. మనసులో లేనిది మాటల్లో చెప్పడం, మనసులో ఉన్నది మాటల్లో చెప్పలేకపోవడం, ఈ రెంటి మధ్య అంతులేని ప్రేమను కోల్పోతాము అంటాడు ఖలీల్ జిబ్రాన్.
నేను నా తండ్రి పట్ల చేసిన అతి పెద్ద పొరపాటు ఇదేనేమో. లేదు, ఈసారి ఇంటికి చేరగానే తనని గట్టిగా కౌగిలించుకొని పైకెత్తుకోవాలి. దించరా నాయనా అన్నంతవరకు కిందకి దించకూడదు. చాలేరా అబ్బి అని విసుక్కున్నంత వరకు మాట్లాడుతూనే ఉండాలి. ఈ కల సాకారం అవుతుందా? మొన్ననే నీటి శుద్ధి కర్మాగారం పైన జరిగిన దాడిలో తమిళ సోదరుడు అసూలు బాశాడు. తన కోసం కొండంత ఆశతో ఎదురు చూసే అతని కుటుంబాన్ని ఎవరు ఓదార్చగలరు? నేను నివసించే ఫ్లాట్ పైన కానీ పనిచేసే చోట కానీ దాడులు జరగవని ఎవరు హామీలు ఇవ్వగలరు? ఎంత చిన్న దేశం ఇది! ఎంత పెద్ద హృదయం దీంది! ఎన్ని దేశాల ప్రవాసులు ఇక్కడ బ్రతుకుతున్నారు. ఈ దేశానికి ఏమీ కాకూడదని నా హృదయం తపిస్తోంది. రాత్రి భయపడినట్లు పొరుగు దేశంపై అణుదాడి జరిగితే స్థానికులు, ప్రవాసులతో సహా గల్ఫ్ మొత్తం ఏమైపోయి ఉండేదో. సాటి మనిషి జీవితేచ్ఛను హరించే హక్కు ఎవ్వరికీ లేదు కదా. అలా చేసేవాడు పెద్ద మనిషి ఎలా అవుతాడు? సెల్ మోగడంతో మిత్రుడేమోననుకున్నా. కాదు, ఇండియా నుండి. హలో అన్నాను లిఫ్ట్ చేసి. మీ నాయన రాత్రి టీవీలో వార్తలు చూసి దిగులుతో బువ్వ కూడా తినలే, కుమిలిపోతుండాడు. నీతో మాట్లాడాలంట, ఫోన్ ఇస్తున్నా. అవతల నుండి ఇల్లాలి స్వరం. గుండె ఒక్కసారిగా లయ తప్పినట్టుగా అనిపించింది. ఇది నాకు 8వ వింత. ఆయనకై ఆయనే నాతో మాట్లాడాలనుకోవడం. నాయనా అన్నాను. ఆయన గొంతు పెగిల్చుకోవడానికి బాగా కష్టపడుతున్నాడని అర్థమైంది. నాయనా ఎట్లుండావు, ఆరోగ్యం బాగుందా అన్నాను మళ్ళీ. నేను బాగుండా. మీరుండే దేశాల్లో జనం మొత్తం ఒక్కసారే చచ్చిపోయే బాంబులేస్తారని టీవీలో చెబుతుండారు. నువ్వెట్టుండావురా? అతి కష్టం మీద అడగగలిగాడు. అప్పటికే ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్లుంది ఆయన గొంతు. టీవీలలో అట్లా చూపిస్తారులే, మాకేం కాలేదులే, ఏడనో దూరంగా పడినాయి, మాకే ఇబ్బంది లేదు, మీరు భయపడగాకండి అని అర్ధసత్యమే చెప్పాను. నీ బతుకంతా అక్కడే సరిపోయే. మా పెద్దోళ్ళంతా దేశాలమ్ముడిపోయే మమ్మల్ని సాకినారా? నీ పిల్లోళ్ళకు కూడా భగవంతుడు ఏదో ఒక దావు చూపికపోడు. భయంగా ఉంది అబ్బి. ఉప్పో ఊరు మిండో తిని అందరం ఒకచోటనే బతుకుదాం. తొందరగా మన ఊరికి రానాయనా అని ఆ పైన మాట్లాడలేకపోయాడు. మా ఇద్దరిలోనూ ఒకరికేమవుతుందోనని మరొకరికి మాటల్లో చెప్పలేనంత భయంగా ఉంది. మా అపార్ట్మెంట్ నుండి స్పష్టంగా కనిపించే ఎయిర్పోర్ట్, మండుతున్న పెట్రోల్ ట్యాంకులు, చిత్రమైన కమ్యూనికేషన్స్, దట్టమైన పొగలు, వీటన్నింటినీ అధిగమించి మళ్ళీ మొదటి విమానం భారతదేశం వైపు ఎప్పుడు బయలుదేరుతుందో. ముసలితనం నాన్నను, యుద్ధోన్మాదం నన్ను తెరమరుగు చేయకుండా ఉంటే, ఊపిరాడకుండా నాన్నను కౌగిలించుకోవాలనేది నా మధుర స్వప్నం. ఆలోచనలు చెడగొడుతూ దూరంగా గుబిల్లుమని గుండెలవిసేలా పెద్ద శబ్దం. కనుచూపు మేర నల్లటి పొగలు. ఇది నిద్రకు వెలియై నేనొంటరినై. ఈ యుద్ధం వల్ల ఎన్ని కుటుంబాలు అనాథలైపోతున్నాయో కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.